अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। देवाकद्रा असेंबली हलके के कांग्रेस कायद प्रदीप कुमार गौड़ ने असेंबली इंतखाबात में कांग्रेस पार्टी से टिकट न मिलने पर BRS पार्टी में शमूलियत अख्तियार की थी, जबकि आज दोबारा गांधी भवन में कांग्रेस वर्किंग प्रेसिडेंट जग्गा रेड्डी ने पार्टी खंडवा पहनाकर उन्हें पार्टी में दोबारा इस्तकबाल किया। इस तरह उनके घर वापसी हुई। इस मौके पर प्रदीप कुमार ने मीडिया से खिताब करते हुए कहा कि राहुल गांधी को वजीर आजम बनाना ही उनका मकसद है। నమస్కారం। మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। నా రాజకీయ జీవితంలో 33 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ వచ్చాను। గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి దేవరకద్ర నియోజకవర్గం నుంచి నేను టికెట్ ఆశించడం జరిగింది। మరి నాకు టికెట్ దక్కకపోవడంతో కొంత బాధతో నేను పార్టీ నుంచి వైదొలిగి మరి వేరే పార్టీలోకి పోవడం జరిగింది। మరి ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ AICC వారు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈనాడు పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సమక్షంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడే మళ్ళీ చేరడం జరిగింది। నాకు చాలా సంతోషంగా ఉంది। ఈ సందర్భంగా నేను మీ అందరితో చెప్పేది ఒకటే, పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది। మొదట ఎవరికైతే మహిళలకు ఇచ్చిండ్రో ఉచిత బస్సు ప్రయాణం కానీ, తర్వాత 500 రూపాయలకి సిలిండర్ పథకం కానీ, మళ్ళీ అదేవిధంగా రైతులకు కూడా మళ్ళీ మొన్ననే చెప్పాడు 15th ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు। ఖచ్చితంగా చురుకైనటువంటి యువకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా 14కు పైగా పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం। అదే సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధం రీత్యా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును నేను అందుకొని ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను। ఈరోజు ఈ క్షణం నుంచి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో మళ్ళీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా వంతుగా గట్టిగా పనిచేసి మా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను। సార్ ఏదైనా పదవి ఏమన్నా సార్ పదవి ఏమన్నా ఎలాంటి పదవి లేదు, నేను ఎలాంటి షరతు లేకుండా కేవలం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక ఆలోచనతోనే తిరిగి మళ్ళీ నా సొంత గుడికి రావడం జరిగింది। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।